నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. మహాదేవాయ తే నమః. చిదంబర ఘట్టంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఇవాళ రాబోతున్నది. ఆదిశేషువు శివునికే తపస్సు చేసిన వైనం, బ్రహ్మదేవుని రూపంలో శివుడు పరీక్షించిన వైనం, అదేవిధంగా ఆదిశేషుని యొక్క దృఢచిత్తం తెలుసుకుని అనుగ్రహించాడు. నాయనా, నువ్వు నేను అద్భుతంగా ఆనందంగా తాండవం చేసే చోటు ఉన్నది, అది చిదంబరం అని చెప్పబడుతున్న తిల్లవనం. అక్కడ నువ్వు నా కోసం తపస్సు చేయు. అయితే ఈ రూపంతో కాకుండా అత్రి అనసూయలకు తనయుడుగా నువ్వు ఆవిర్భవించి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అతడే పతంజలిగా అవతరించి ఆదిశేషువు అక్కడి నుంచి శివుడు చెప్పిన మార్గంలో ఆ పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ బిల మార్గంలో ప్రవేశించబోతూ ఉంటే వివిధములైన నాగజాతులు అనంతుడైన ఆదిశేషుని నమస్కరించుతూ ఉన్నాయి. అక్కడికి చేరుకున్న అవన్నీ కూడా చేరి నమస్కరిస్తున్నాయి. కార్కోటకాజ్యా ఫణిన కృతశైలానతి ముదా స్వామినం తముపస్తుత్యా చింతయా పరయా బ్రువన్. వివిధ నాగజాతులు వచ్చాయి. నాగజాతులు, దివ్య నాగజాతులు చాలా ఉన్నాయి. అంటే కార్కోటకాజ్యాహన ఒక మాటలో చెప్పారు. అంటే కర్కోటకుడు మొదలైన అని అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, పులిక, పద్మ, మహాపద్మ, ధార్తరాష్ట్ర, శంఖపాల, ధనంజయ ఇలాంటి ఎన్నో నాగజాతులు ఉన్నాయి, దివ్య నాగములు. అవన్నీ అక్కడ చేరుకుని ఆదిశేషునికి నమస్కరిస్తున్నాయి. అశేష భోగి సంతాననాథ భూధార ధారక సహస్ర శిరసా శైలస్త్వయాసౌ కిం నమస్కృత. స్వామి, నువ్వు 1000 పడగల వాడివి, ఇవాళ 5 పడగలతో ఇక్కడ కనబడుతున్నావు మాకు. అయినా నేను మేము తెలుసుకోగలిగాను నీ కృప వల్ల. నువ్వు ఈ పర్వతంలో ఈ ప్రాంతానికి ఎందుకు నమస్కారం చేస్తున్నావు ఇది తెలుసుకోవాలనుంది. నువ్వు ఇక్కడికి రావడం ఒక ఆశ్చర్యం, ఇక్కడ నమస్కారం చేయడం ఒక ఆశ్చర్యం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ సహస్రార రంధ్రం నుంచి ప్రవేశిస్తున్నాను. అది తిన్నగా పాతాళ స్థానం నుంచి మొదలవుతూ దాని మూలస్థానం కమలాపురం అని చెప్పబడుతుంది. అక్కడికి చేరి అక్కడి నుంచి క్రమంగానే హృదయస్థానంలోంచి వెళ్ళి తిల్లవనానికి చేరుకోబోతున్నాను అని వాళ్ళకి చెప్పి వారందరిని ఆశీర్వదించి ఆ పతంజలి ఆ మార్గము ద్వారా బయలుదేరి వస్తున్నాడు. నిజానికి ఆ మార్గం భూగర్భంలోంచి వస్తుంది, అంధకార బంధురం అవుతుంది. కానీ మహాసర్పరాజు ఆయనకి అంధకారం ఏమిటి, వెళ్ళగలడు. తన పడగల కాంతులు చాలు. అయినప్పటికీ పడగల కాంతులు, కన్నుల కాంతులు కాకుండా మరొక కాంతి సహాయంతో పెడుతున్నట్టు ఆ మార్గంలో. ఆ కాంతి ఏమిటో చూపిస్తున్నాడు. నిజానికి ఆయనకి ఎన్ని పడగలున్నా, ఎన్ని కళ్ళున్నా ఇప్పుడు 5 కళ్ళే ఉన్నాయి. 5 కళ్ళతో పెడుతున్నాడు. 5 కళ్ళు ఏమిటంటే సమారుహ్య మహాతేజా పంచాక్షర విలోచన. పంచాక్షర మహామంత్రమే నేత్రముగా చేసుకుని పెడుతున్నాడు. అంటే ఆయనకి ఆ సూక్ష్మ మార్గం దర్శింపజేస్తున్నది పంచాక్షరి మహామంత్రం. నిరగాదచిరేణైవ తేన మార్గేణ పన్నగ రత్నాకరేణ సతతం. తిన్నగా సముద్రానికి చేరుకుని ఆ సముద్రపు తీరంలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించేటప్పటికల్లా అద్భుతమైనటువంటి అరణ్యం గోచరించింది. అదే తిల్లవనం. ఆ తిల్లవనాన్ని చూడగానే ఒక్కసారి పడగలు దించి ప్రణామం చేసి లోపలికి ప్రవేశిస్తున్నాడు. సఫలాని చక్షుంషి కరిష్యం జగతాం సదా. ఇవాళ నా కళ్ళు సార్థకమయ్యే. స్వామి చెప్పినటువంటి మహావనాన్ని చూడగలుగుతున్నాను. సర్వసిద్ధికరం శ్రీమత్పుణ్యం తిల్లవనం యయౌ. సర్వసిద్ధిల్ని ఇచ్చేటువంటి పుణ్యమైనది అని తెలుసుకుని బెలద్వారం నుంచి బయటకు వచ్చిన వాడు ఆ వనంలోకి ప్రవేశించాడు. ఆ వనం ఎలా ఉన్నదంటే ప్రాదుర్భూయ సలోకానాం అవనం తద్వనం మహత్. సర్వలోకానాం అవనం వనం. అవనం అంటే రక్షణ. సర్వలోకాల్ని రక్షించగలిగేటువంటి ఆ వనాన్ని చేరుకుని
అక్కడ విశేషమైనటువంటి ఆ వృక్షములు, ఆ దివ్యమైన స్థలములు దర్శిస్తూ క్రమంగా శంకరుడు చెప్పినటువంటి వ్యాఘ్రపాదముని ఎక్కడున్నాడా అని చూసుకుంటూ వెళ్ళాడు. సరిగ్గా అక్కడ హేమపద్మ తటాకం సమీపంలో కుటీర నిర్మాణం చేసుకున్న వ్యాఘ్రపాదుని చూసి నమస్కరించాడు. దివ్యతేజోమూర్తిగా నమస్కరిస్తున్నటువంటి పతంజలిని చూడగానే ఒక్కసారి లేచి నమస్కారం చేశాడు వ్యాఘ్రపాదుని వారు. మహా తేజస్సుతో ఉన్న నువ్వు ఎవరివి, నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ నివాసం ఏమిటి, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను వినయంగా అడగానే అప్పుడు ఆయన తిరిగి ప్రణమిల్లి చెప్తున్నాడు. వ్యాఘ్రపాదమునే వక్షే సర్వం తవ సువిస్తర, నీకంతా విస్తారంగా చెప్తాను విను. నేను సర్వభూమిని ధరించేటువంటి ఆదిశేషుని యొక్క స్వరూపాన్ని. యో ధత్తే సకలాం పృథ్వీం సశైల వనసాగరాం తం మాం అనంతం త్వం విద్ధి సాక్షాత్ విశ్వంస సంభవం. విశ్వంసతో సంభవించినటువంటి అనంతుణ్ణి నేను మధుసూదనుడికి తల్పముగా ఉన్నటువంటి వాడును. దేవదారు వరంలో శివుడు నాట్యం చేసిన వైనాన్ని నా స్వామి వర్ణిస్తే పరవశించి అది చూడాలని తకతకలాడితే నారాయణ ఆజ్ఞతో నేను తపస్సును ఆచరించాను. ఈ తపస్సులో మొట్టమొదటి శివుడు మాయ చేశాడు. బ్రహ్మరూపంలో కర్మని నన్ను పరీక్ష పెట్టి నా హృదయాన్ని బయటకు తెలుసుకుని అటు తర్వాత తన దివ్య రూపాన్ని దర్శింపజేసి దయతో నా శిరస్సుపై చెయ్యవేసి, నువ్వు నా నాట్యాన్ని చూస్తావు. స్థానం తిల్లవనాంతస్థం అస్తి సాగర పార్శ్వత. తిల్లవనం అనేటువంటిది సముద్ర తీరంలో ఉన్నది. అక్కడ మధ్యందిన మహర్షి పుత్రుడైనటువంటి వ్యాఘ్రపాదుడైన వాడు తపస్సు చేస్తున్నాడు. అక్కడికి చేరుకుని ఆయనతో పాటు నువ్వు తపస్సు చేయి, మీ ఇరువురికి నేను ఆనంద తాండవం దర్శింపజేస్తానని చెప్పాడయ్యా, అందుకు వెతుక్కుని నీ వద్దకు వచ్చాను అని చెప్పగానే ఒక్కసారి ఆశ్చర్యచకితుడై వ్యాఘ్రపాదుడు అక్కడ ఆనందంతో మూర్ఛితుడైపోయాడు. అంటే మైమరిచి కింద పడిపోయాడు ఒక్కసారి. ఎందుకంటే శివుడు ఆనందాన్ని చూపిస్తానని చెప్పాడు. పైగా వ్యాఘ్రపాదుడు అనే పేరు శివుడు నోటుతా అన్నాడు. ఇంకేం కావాలి? భక్తుడు పరవశం ఏంటంటే భగవంతుడి నోట తన పేరు వినబడ్డం, తరచుకోగానే ఆనందంతో పరవశించిపోయాడు. ముమూర్ఛ పరమానంద పులకాంచిత విగ్రహ. వెంటనే కొంతసేపటికి మూర్ఛ నుంచి తేరుకున్నాక వ్యాఘ్రపాదుడు అంటున్నాడు, ఏ స్వామి కటాక్షం కోసం బ్రహ్మాది దేవతలు కూడా తహతహలాడతారో ఆ స్వామి కటాక్షం నాకు లభించింది. ఆయన కరుణా సముద్ర తరంగాల్లో ఓలాడే భాగ్యం నాకు లభించింది. ఎన్ని పుణ్యములు చేశానో ఆయన ఆనందపరసుడై ఉత్కూల ప్రమద నాగం ఆలిలింగ పునఃపునః. పొంగులెత్తుతున్న ఆనందంతో పతంజలిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు వ్యాఘ్రపాదుడు. నా పేరు చెప్పాడా స్వామి? స్వామి నోట నా పేరు వచ్చిందా? పైగా తాండవం చూపిస్తానన్నాడా? ఎంత ధన్యుణ్ణి! ఈ వార్త తీసుకువచ్చి నీకు నమస్కరిస్తున్నానయ్యా అని చెప్తూ నాతో పాటు రా అని తీసుకువెళ్ళి ముందుగా మూలనాథుని దర్శింపజేశాడు. దగ్గరుండి వ్యాఘ్రపాదుడు పతంజలికి చూపిస్తున్నాడు. మహేశ్వరంతు తేనైవా శ్రీ మూలస్థానవాసినం సమస్త భువనాధారం చంద్రమండిత మస్తకం. సమస్త భువనములకు ఆధారస్వరూపుడు కనుక ఆయన పేరు మూలనాథ అని పేరున్నది. అలాంటి మూలనాథ మహాజ్యోతిర్లింగాన్ని చూపించి చంద్రశేఖరుడైన శివుని యొక్క కరుణ లభించేలాగా ఇరువురు కలిసి ఆరాధన చేశారు. తర్వాత స్వామికి ప్రదక్షిణ చేసిన తర్వాత తను నిర్మించుకున్న ఆశ్రమానికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేశాడు వ్యాఘ్రపాదుడు పతంజలికి. ఎటువంటి అతిథి లభించాడు తనకి? సాక్షాత్ ఆదిశేషం అంటూ ఆనందంగా ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇరువురు కలిసి అటు వచ్చి ఆ తటాకం దగ్గరికి వెళ్ళి, ఇది ఈ తటాకం హేమపద్మ తటాకం, దీనికి ఇటువైపు నేను నిర్మాణం చేసుకున్నాను ఆశ్రమాన్ని, ఇక్కడ నేను కూడా శివలింగ ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇటు తూర్పు దిక్కున నువ్వు కూడా ఆశ్రమం నిర్మాణం చేసుకుని నీ పేరును కూడా శివలింగ ప్రతిష్ఠ చేయాలి అని కోరుకున్నాడు. అప్పుడు వ్యాఘ్రపాదుని మాటను అనుసరించి పతంజలి కూడా అక్కడికి చేరి తాను అప్పుడు ఒక తటాకాన్ని కొత్తగా త్రవ్వి దాని ఒడ్డున అద్భుతమైన ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని శివలింగ ప్రతిష్ఠ కూడా చేసి అక్కడ సంతోషంగా వ్యాఘ్రపాదుడు పతంజలి కలిసి ఆరాధన చేశారు. నేటికి చిదంబర క్షేత్రంలో వ్యాఘ్రపాద ప్రతిష్ఠిత శివలింగము ఉంటుంది, పతంజలి ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. మనం దర్శించవచ్చు ఆ చోట్లని. వాటి దగ్గర తటాకాలు కూడా ఇందులో చెప్పబడినట్లే నేడు కూడా కనబడుతుంటాయి. అలాంటి భవ్యమైనటువంటి కృత్యము చేసి ఉభయులు కూడా ఇంకా తహతకలాడుతూ తపస్సు చేస్తున్నారు. ఎప్పుడు అనుగ్రహిస్తాడా అనే ప్రశ్న వారికి లేదు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు ముహూర్తంతో సహా చెప్పేశాడు. రానున్న పుష్యమాసంలో పూర్ణిమ నాడు అమృతయోగమున్న సమయంలో పుష్యమీ నక్షత్రంతో కూడిన ఆ పూర్ణిమ నాడు మధ్యాహ్న కాలంలో గురువారము నాడు నేను నా నాట్యాన్ని ప్రదర్శిస్తాను అని చెప్పాడు. కనుక ఆ ముహూర్తం వరకు వారు తపస్సు చేస్తున్నారు. భగవంతుడు ఫలానా అప్పుడని చెప్తాడు, వెంటనే ఎందుకు ఇవ్వడం అంటే ఇంకా అప్పటి వరకు తపస్సు చేయాలని చెప్పడంటే అది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం.
ఆ తపస్సు కూడా పూర్తి కావాలి. ఇంతవరకు చేసిన తపస్సు ఇక్కడ దాకా తెచ్చింది. ఇప్పుడు ఆ ముహూర్తం వరకు మీరు తపస్సు చేయాలని చెప్పాడు. అందుకు ఉభయులు కూడా కలిసి అక్కడ చేస్తున్నారంటే తపస్సును ఆచరిస్తున్నారు. తపస్యంతౌ నిరస్యంతౌ తావుభౌ లోక కిల్బిషం. ఒక్కొక్క మాట ఇంత బరువుగా చెప్తున్నాడు వ్యాసదేవులు వారు. వారు ఉభయులు తపస్సును ఆచరిస్తుంటే వారు ఉభయులు తపస్సుల వల్ల లోకాల్లో ఉన్న పాపాలు పోతున్నాయట. ఎంత గొప్ప మాట చెప్పాడు. మహాత్ముల తపస్సు పరిసరాల్లో ఉన్న పాప సంస్కారాలను కూడా పోగొడుతుందండి. అందుకే ఎంతమంది తపస్సులు ఎక్కువైతే ప్రపంచం అంత బాగుపడుతుంది తెలుసుకోండి. ఇక్కడ కబుర్లతో బాగుపడదు, తపస్సుతో బాగుపడుతుంది. అందుకే తపస్వి జనాలకు ఎందుకు మనం నమస్కరించాలంటే వాళ్ళ తపస్సు లోకాన్ని రక్షిస్తుంది, మహాత్ముల తపస్సు రక్షిస్తుంది. అందుకే వారి యొక్క తపస్సు సమస్త లోకముల యొక్క కిల్బిషాన్ని పోగొడుతుంది. అలాంటి తపస్సును ఆచరిస్తున్నారు. మూలస్థానం వద్ద ఉంటూ వారు ఆ తపస్సును చేస్తూ కాలం గడుపుతుంటే ఆ చుట్టూ అరణ్యంలో ఉన్న మృగముల వింతగా వచ్చి చూస్తున్నాయట. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు వింత మృగం కనబడింది. పులిపాదాలు పులి చేతులు ఉన్నటువంటి ఒక రంగాన్ని కనబడగానే ఇలాంటి జంతువు ఎక్కడ కనబడలే. పులులు చూసాం, సింహాలు చూసాం, ఈ జంతువు ఏమిటో మొట్టమొదటి వచ్చి చూశాయి. తర్వాత అర్థం చేసుకుని నేను మహర్షి అని క్రమంగా అంటే స్నేహం ఏర్పడింది. అంటే క్రూర జంతువులకు కూడా మహాత్ములతో తపస్సులతో స్నేహం ఉంటుంది. చనువుగా వచ్చేసేవి ఆశ్రమం వద్దకు కూడా. ఇప్పుడు చనువుగా రావడానికి భయపడుతున్నాయి. ఎందుకంటే పాము రూపం వాడు కనబడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఈయనెవడు. ఈ పాము రూపం వాడెవడా అని కొంచెం చూసి భయపడుతూ ఉన్నాయి జంతువులు. కొంతకాలానికి అర్థం చేసుకున్నాయి ఈయన కూడా మరొక తపస్వి అని ఆయనతో కూడా స్నేహం మొదలుపెట్టాయి అన్నారు. అంటే ఆ తపస్వి జనులు మొత్తం అరణ్యంలో ఉన్నటువంటి సమస్త జంతువులకు కూడా మిత్రులైపోయారు. వ్యాఘ్రరూపీ పురే తస్మిన్ వసత్యేవ మహాముని పునరన్య సమాయాత ఫణిరూప అధునాముని. ఇప్పుడు కొత్తవాడు వచ్చాడు అనుకున్నప్పటికీ తేనాపి మునినా సాకం ఆపుహు కాలేన మిత్రత. క్రమంగా కాలంతో వారికి మిత్రులైపోయారు. పైగా వీరుభయులు మహాతపస్సులు ఉన్నారన్న వార్త తెలిసి అనేక మంది మహర్షులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వీరికి ప్రణమిల్లారు. స్వామి వీరుభయులు ఇక్కడ తపస్సును ఆచరించడానికి కారణం ఏమిటి అనగానే మనందరం ఆ మూలస్థానేశ్వరుడి దయవల్ల ఇక్కడ చేరుకున్నాం. ఇక్కడ తపస్సు చేయడం అమోఘమైన ఫలాన్ని ఇస్తుంది అని చెప్తే 3000 మంది మహర్షులు అక్కడికి చేరుకున్నారు. వారందరితో వీరు తపస్సు కారణం కూడా చెప్పేశాడు. స్వామి నాట్యాన్ని చూపిస్తానన్నాడు. అందుకోసం మేము తపస్సు చేస్తున్నామంటే మేము కూడా తపస్సు చేస్తాం మీతో పాటు అంటే తపస్సు చేయండి, కానీ ఈ సమీపంలో మీ స్థానాలు ఏమున్నాయి అక్కడ తపస్సు చేయండి. ఆ ముహూర్త సమయంలో మీరు ఇక్కడికి రండి. పై ఎక్కడ చేస్తానో కూడా ఆయన చెప్పాడు నాకు. సరిగ్గా మూలస్థానేశ్వరుడు ఎక్కడ, ఆ శివగంగ ఎక్కడో దాని దక్షిణ తటం వైపు ఒక అంబరం అని ఉంటుంది, అక్కడ చేస్తానని చెప్పాడు. మనందరం కూడా ఆయన చెప్పిన ముహూర్తం వరకు మన ఆశ్రమాల్లో తపస్సు చేసుకుని ఆ సమయానికి అక్కడ వెళ్ళాలి. ఆయన ముహూర్తం చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన దగ్గర నుంచి ముహూర్తం వరకు మనం దీక్ష వహించాలని స్వామి యొక్క ఉద్దేశము. అంత దీక్ష వహించి తపస్సు చేస్తే కానీ దర్శనం రాదు. అంతేగాని ఎలాగో గురువారం నాడు వస్తాను నాట్యం చేస్తున్నాను కదా అప్పుడు నిద్రలేద్దామని పడుకోవడం కాదు, అంతవరకు తపస్సును ఆచరించాలని. అలా కఠోరమైన తపస్సును ఆచరిస్తున్నారు. ఇలా ఉంటూ ఉండగా రేపు ఇంకా గురువారం వస్తుందనగా బుధవారం ఉదయం వాళ్ళకు కలిగినటువంటి ఆ కుతూహలం తహతహ చూడాలండి. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంతవరకు ఆనందంగా ఒక అమృతపానం చేస్తూ ఉన్నట్ట. ఏమిటో అమృతం అంటే సుధాక్షీరేక్షు సదృశం. అమృతము, చెరకు రసము, తియ్యని ఆవు పాలు, వీటి రుచి కూడా సరిపోనంత అద్భుతమైన ఒక రుచికరమైన అమృతం వాళ్ళు పానం చేస్తున్నారు. ఏమిటో అమృతం అంటే పంచాక్షరమయం రసం. శివపంచాక్షరి అనబడేటువంటి రసమయమైన అమృతాన్ని పానం చేస్తున్నట్ట. రుచికరమైన మంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు. పైగా పాయం పాయం భృజం తృప్తే మునిద్వంద్వే తపస్యతి. ఆ మంత్రజపం చేస్తూ అమృతపానం చేస్తున్నంత ఆనందంగా తపస్సును చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉండగా దినే తస్మిన్ సమాయాతే, ఆ రోజు వస్తుంది. వస్తున్నప్పుడు వాళ్ళ తహతహ ఎలా ఉందంటే ఎప్పుడు ఆ గురువారం వస్తుంది, ఎప్పుడు శివదర్శనం పొందుతామన్న తహతహ ఆ తపనని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాసుల వారు. యథా క్షుధా పరిక్లాంతా ధేనూనామివ తర్ణకా చాతకాయవ మేఘానాం ఆగమం గగనాంతరే. ఆకలితో ఉన్నటువంటి లేగలు ఆవు కోసం ఎదురు చూస్తున్నట్లు, చాతక పక్షులు ఆకాశంలో మేఘాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నట్లు ఆ గురువారం మధ్యాహ్న సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు వారు ఉభయులు కూడాను. అలా తకతకలాడుతున్నారు. పైగా ఏ రోజైతే జరుగుతుందో అని ముందు రోజు అంటే బుధవారం ఉదయం నాడు వీరు ఉదయం చేయవలసిన కాలకృత్యములన్నీ పూర్తయిన తర్వాత ఆ రోజు ప్రత్యేకించి గణపతిని ఆరాధన చేశారు. ప్రత్యేకంగా గణపతిని ఆరాధన చేశారు. నిత్య గణపతి ఆరాధన చేసినా ప్రత్యేకంగా చేశారు. ఎందుకంటే స్వామి తాండవం చూపించడం సిద్ధపడినా
ఏ విఘ్నం లేకుండా జరగాలనేటువంటి తపనతో గణపతిని ఆరాధన చేశారు. మనం కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఎందరో శ్రద్ధాళువులు దీక్షితులై విశ్వాసంతో ఇక్కడ కూర్చున్నారు. వారికి కూడా స్వామి అనుగ్రహం లభించాలి అనే ఉద్దేశంతో గణపతి ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. ఎలా చేసుకున్నారంటే నిర్విఘ్నతాయై విఘ్నేశం అవందేతాం హరాత్మజం పూజావిర్వివిధాభిశ్చ స్తోత్రై ఆగమగర్భితై శ్రీ గణేశాయ నమః. వివిధములైనటువంటి ఆగమ నిగమ మంత్రాలతో గణపతిని పూజించి స్తోత్రములు చేసి ఆరాధించారు. ఆ రోజున మరి మరింతగా సాధన చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటే మరురోజు ఉదయాన్నే సూర్యభగవానుడు కూడాను ఎంత వేగం నేను కూడా నాట్యం చేస్తానా అన్నట్టు ఉదయించాడు ఆయన. ఆ ఉదయించిన సమయం చూసుకుని వాళ్ళు మళ్ళీ చేయవలసిన కృత్యములు చేసి మధ్యాహ్న దివసం వరకు మహర్షులందరూ ఇక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా ఏకాగ్రచిత్తులై పరమాత్మని ధ్యానిస్తూ మంత్రజపం చేస్తూ మధ్యాహ్నం అవగానే ఏ చోటు స్వామి వర్ణించాడో ఆ చోటు దగ్గరికి వెళ్ళి చేరుకున్నారు. ఆ చోటు చూస్తున్నారు. సరిగ్గా సమయం సమీపించింది, ముహూర్తకాలం సమీపించింది. అమృత యోగం కలిగిన ఆ ముహూర్త కాలంలో అత్రాంతరే జగత్స్వామి ప్రణవాత్మా నటేశ్వర, ప్రణవాత్మా నటేశ్వర, గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత వ్యాఖ్యానించుకుందాం దీన్ని. ఆ ప్రణవస్వరూపుడైన నటేశ్వరుడు నాట్యం చేయాలని సంకల్పించుకున్నాడు గనక ఒక్కసారి ఆ చోట ముందుగా వినబడినవి ఏమిటి అంటే ధ్వనులు వినబడ్డాయి. ఆ ధ్వనులు అద్భుతమైన కాకల, దుందుభి, పటహ, మురజ ఇలా చెప్పబడుతున్న వివిధ వాద్యములు ముందు వినబడుతున్నాయి. అనంతరం తర్వాత వినబడుతున్నవి మృదంగ, శంఖ, పణవ, శృంగ, వంశాది నిస్వనాహ, తాళములు, మద్దెలు, శంఖములు, కొమ్ముబూరాలు, వేణునాదాలు ఇలాంటి నాదములన్నీ వినబడుతున్నాయి. సర్వవాద్యనాదములు వినబడుతున్నాయి. ముందు ధ్వని, తర్వాత కాంతి, తర్వాత మూర్తి. ఇది దర్శన క్రమం అండి. ఇదే ముందు నాదానుసంధానం, తర్వాత జ్యోతి, ఆ జ్యోతి మధ్యంలో పరంజ్యోతి. ఇది దర్శన క్రమం. ఆ దర్శన క్రమం ఇప్పుడు జరుగుతుంది. ముందు వినబడుతున్నది నాదము. ఆ దివ్యనాదములు ఇన్ని రకాలుగా సర్వవాద్యానాం శృత్వా తారధ్వనిం పురః ప్రాప్తో మహీతలం వేగాత్. అక్కడక్కడ కొంచెం వెనక్కున్న వాళ్ళు కూడా ధ్వనులు విన్న వెంటనే నా చోటుకు వచ్చి సర్దుకున్నారు అందరూ చూడడానికి. తపస్సులు, దేవతలు ఎవరి పక్క ఎవరున్నారో కూడా చోటుకుండా అందరూ కలిసిపోయి చూస్తున్నారండి ఆ చోటు వైపు. వెంటనే జరుగుతున్నది ఏంటంటే సర్పము వలె 1000 తలలున్న ఒక గణాధ్యక్షుడు అక్కడ చేరుకున్నాడు. ముందుగా ఆయన పేరు భానుకంపుడు అనేవాడు. సహస్రమూర్ధ ప్రక్షాతో భానుకంపో గణీశ్వర. అతను ఎలా ఉన్నాడంటే 1000 శిఖరాల పర్వతంలో ఉన్నాడు. అలా వచ్చాడు అక్కడికి కదులుతూ. తెల్లని శరీరంతో ఉన్నాడు. తన 1000 నోళ్లలోనూ 1000 శంఖాలు పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకుని శంఖాన్నివేశ్య వక్త్రేష్టు చంద్రమండల సన్నిభాన్. ఒక్కొక్క శంఖము ఒక చంద్రమండలంలో ఉందిట. అలాంటి తెల్లని శంఖాలు పెట్టుకుని దద్భౌ మహాద్భుతం తారం ఓంకారముఖరం, ఓంకారనాదాన్ని ప్రతిధ్వనించేటట్లుగా ఆ శంఖనాదం చేస్తున్నారు. 1000 శంఖాలు ఏకకాలంలో మ్రోగుతున్నాయి. వెంటనే ఆనందంగా మరొక గణాధ్యక్షుడు మరొక వైపు నుంచి వచ్చాడు. ఈయన ఒక వైపు నుంచి వస్తే ఆయన మరొక వైపు నుంచి వచ్చాడు. ఆయన పేరు బాణుడు. ఈ బాణుడికి మనం అనుకునే బాణాసురుడికి సంబంధం లేదు. శివుని గణాల్లో ఒకడిగిన ఈ బాణుడు అద్భుతమైనటువంటి శృంగము, కొమ్ముబూర పట్టుకుని వచ్చాడు. అదేవిధంగా ఒకానొక మృదంగం పట్టుకొచ్చాడు. కొమ్ముబూర ఊది మృదంగములు వాయించాడు ఆయన. ఈ విధంగా శంఖనాద మృదంగములు మోగగానే తర్వాత పంచవాద్యములు వినబడుతున్నాయి. ఇక్కడ 5 రకముల వాద్యములు. అవి వేదనాదం వినబడుతుంది. దివ్యమైన అనేక నాదములు వినబడుతూ ఉండగా ఎక్కడో దేవతలు గానం చేస్తున్న ధ్వని కూడా వినబడుతుంది. గానం చ దేవజాతీనాం కర్ణాయుషమసురున్వతాం. కర్ణామృతముగా ఒకానొక నాదం వినబడుతుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా పైనుంచి ఆ అంబరమని చెప్పబడేటువంటి చోట పువ్వులు వానలు కొనబడుతున్నాయి. పువ్వుల వానలు కురుస్తూ ఉన్నాయి. ఇక్కడ అంటే ధ్వనులు వినబడుతున్నాయి, పువ్వుల వానలు కురుస్తున్నాయి. ఇంకెవరూ కనిపించట్లేదు. ముందు అంబరం అంటే ఆ చోటు మీద పువ్వులు పడుతున్నాయి. అది పుష్పవృష్టి దేవతలు కురిపిస్తున్నట్టుగా పడుతున్నది. తర్వాత వాయువులు వీస్తున్నాయి. ఆ వాయువుల్లో పూలవాసనలు చక్కగా వస్తున్నాయి. వెంటనే అందరూ 2 చేతులు దోయిలించి స్వామి వస్తున్నటువంటి వైనం చూస్తున్నారు. ఆ గాలులు అలా వస్తున్నాయండి. తర్వాత నూపురారావం పాదపద్మస్య శూలిన, శివుడు వస్తూ ఉన్నట్లుగా ఆయన కాలి మువ్వల సవ్వడి వినడం ప్రారంభమైంది. వెంటనే 2 చేతులు దోయిలించి ఆనందంతో ప్రసీద భగవన్ దేవా గిరిజా ప్రాణవల్లభ నటరాజా నమస్తుభ్యం
దర్శయత్వత్పదాంబుజం. స్వామి నీ పాదపద్మాలను దర్శింపజేయవయ్యా నటరాజా అని ప్రార్థిస్తూ ఉంటే ఒక్కసారిగా పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి వ్యాఘ్రపాద పతంజలికి ఇతర మహర్షులకి జ్ఞాన దృష్టి అనబడే ఒకనొక దివ్య దృష్టిని అనుగ్రహించాడు. ఎందుకంటే అంత తపస్సు చేసినా వాళ్ళకున్న ఈ చక్షువుల రూపాన్ని చూడలేవు. అందుకే జ్ఞాన దృష్టిని దదవుతదా ఇచ్చిన తర్వాత వారికి కనబడింది ఏంటంటే ఒక తెర కనబడింది అంబరం వద్ద. ఆశ్చర్యకరంగా ఒక తెర కనబడిందండి. ఆ తెరను చూస్తున్నారు వారు. ఆ తెర ఏమిటయ్యా అంటే అత మోహస్య జనని జగత్ సంసారకారిణి మాయాయవనిక. దాని పేరు మాయ అనబడే తెర. అది మోహానికి తల్లి. మోహం అంటే పరమాత్మని తెలియనివ్వకుండా చేసే ఒకానొక అవిద్యాశక్తి. మనం తెరకి ఇవతలే ఉన్నాం, అవతలేము. తెరకి ఇవతలుంటే మరుగు, తెర తొలగితే మరుగు తొలగింది. అంతవరకు మరుగేలరా అనవలసింది ఇక్కడ. ఆ మరుగు ఆ తెర. ఆ తెర ఉండడం వల్లే సంసారంలో ప్రవర్తిస్తున్నాం. ఆ తెర తొలగిపోతే ముక్తే. తెర తీయగరాదా లోని తెర తీయగరాదా అని త్యాగరాజాదులు అంటే వారు అడగగలరు. అది గుళ్ళో దేవుడి ముందు వేసిన తెర కాదు, పరమాత్మని తెలియనియని మాయా యవనిక. అది జగత్ సంసారకారిణి. ఒక్కొక్క మాట మోహస్య జనని జగత్ సంసారకారిణి. అది మోహానికి తల్లి, సంసారానికి కారణమైనటువంటి తెర కనబడుతుంది. వీళ్ళకి ఎప్పుడైతే జ్ఞాన దృష్టినిచ్చాడో అప్పుడు ఆ తెర తొలగిందండి. ఒక్కసారి ఆ వేదిక వద్ద ఉన్న తెర తొలగ్గానే వాళ్ళకి సహస్రార్క సమప్రభం అభూత్తేజ. వేల సూర్యులు ఒక్కసారి ఉదయించారా అన్నట్లు ఒక కాంతిపుంజం దర్శనమిచ్చింది తెర తొలగ్గానే. ఆ కాంతిపుంజాన్ని వాళ్ళు చూస్తున్నారు. చిత్రం ఏంటంటే అంత కాంతిపుంజం కనబడింది కానీ చల్లగా ఉంది ఆ కాంతి. వేల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఆ వేడి తట్టుకోగలమా అంటే వెలుగు అంత ఉంది కానీ వేడి లేదుట, చలువుగా ఉంది. ఆ చలువు ఎలా ఉందంటే సహస్ర చంద్ర సంకాసం అనిరూపిత తాత్వికం. ఇలా ఉందని వర్ణించలేనటువంటి చల్లని ప్రకాశం అది. అంటే ప్రకాశం చూస్తే కోటి సూర్యుల వెలుగు, శాంతము చూస్తే కోటి చంద్రుల వెలుగు. అలా అంటే ఒక కాంతిపుంజం గోచరిస్తున్నది. అది ఎంత ఉన్నది అంటే వాళ్ళు ఎక్కడున్నారో మర్చిపోయారు. వనంలో ఒక భాగంలో కాదు, ఆ కాంతి తప్ప మరొకటి కనిపించట్లేదు. మేరుమందర సంకాసం, అంత మహాకాంతి. ఈ కాంతి ఎక్కడ గోచరిస్తుంది నిజానికంటే యోగి హృత్పద్మ గోచరం. యోగులు హృదయ పద్మంలో చూసేటువంటి కాంతి ఇది. చర్మచక్షుర్ అనిగ్రాహ్యం, చర్మచక్షువులతో చూడలేటువంటి కాంతి. అది తప్ప మరొకట్లేదు. అలా మొత్తం ఆ కాంతి మాత్రమే వ్యాపించి ఉన్నది. ఒక్కసారి ఏదైనా వస్తువు వెలుగుతూ వస్తే ముందు కాంతికి మిరుమిట్లు గొలిపి మన కనులు ఆ వస్తువుకి అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది. ఆ కాంతి పుంజం అంత రాగానే వీళ్ళ కనులు కొంతసేపటికి అలవాటు పడగానే ఆ కాంతి పుంజ మధ్యంలో అద్భుతమైన దృశ్యం కనబడుతున్నది. చిదంబర సభా మధ్యే, ఆ కాంతి పుంజ మధ్యంలో ఇంతటికీ కారణమైన వాడు గోచరించాడు. ముందు ఒక పాదం పెట్టి ప్రత్యక్షమయ్యాడు స్వామి. ఇక్కడ ఇంత కాంతి ఎవరి నుంచి వస్తున్నదో ఆ చిదంబరేశ్వరుడైన నటరాజు దర్శనమిచ్చాడు మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యాఘ్రపాద పతంజలందరికీ కూడా.